ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్తో అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది. హెర్బల్ టీలతో టోటల్ హెల్త్ని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. హెర్బల్ టీ ఏమిటిది? ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఇదే కషాయం. పంచవిధ కషాయ కల్పనలు అని ఆయుర్వేదంలో చెప్పారు. వీటిలలో ఈ టీ ప్రక్రియ అనేది ఒకటి. అంటే ఒక ఔషధం తాలూకు ఔషధ తత్వాలన్నీ కూడా నీళ్ళల్లోకి తీసుకురావటం అనేది దీంట్లో ప్రత్యేకత. ఎక్స్ట్రాక్ట్ చూడండి, మనం మామూలు ఉదాహరణకు టీ తీసుకున్నాం అంటే రోజువారీగా మనం టీ తాగుతామే, ఆ టీ ఆకుల్ని యథాతథంగా మనం నవిలితే ఆ టీ తాగిన ఫీలింగ్ ఉండదు మీకు. టీ ఆకులు నీళ్ళలో వేసి మరిగిస్తే ఆకుల తాలూకు ఔషధతత్వాలు నీళ్ళలోకి దిగుతాయి, అప్పుడు మనం దాన్ని తాగుతాం. అదే మీరు ఆ టీ ఆకుల్ని పొడి చేసుకొని నోట్లో వేసుకొని చప్పరించండి, టీ తాగిన ఫీలింగ్ ఉండదు మీకు, టీ తాగిన ఎఫెక్ట్ ఉండదు. ఇదే ఈ కషాయ ప్రక్రియ ప్రత్యేకత. అంటే ఔషధ తత్వాలు నీళ్ళల్లోకి దిగి శరీరంలోకి విలీనం అవటానికి ఈ కషాయ ప్రక్రియ అనేది తోడ్పడుతుంది. వేడిగా ఉంటాయి కాబట్టి ఈ కషాయాలు అనేవి వేగంగా వ్యాపిస్తాయి, సత్వరమే పనిచేస్తాయి. చూడండి, మీరు ఏదన్నా నోట్లో వేసుకున్నప్పుడు సూప్ కానీ ఏదన్నా చల్లారితే రుచిగా ఉండదు. వేడిగా ఉండే సూప్ తాగితే రుచిగా ఎందుకు ఉంటుంది అంటే ఈ వేడిగా ఉండటం వల్ల టేస్ట్ బడ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. ఇలాగ రుచి గ్రాహకాలు ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి ఒకటి వాటి రుచి తెలుస్తుంది, రెండు ఆ నోటి నుంచే వాటి పనితీరు స్టార్ట్ అవుతుంది. ఇది కషాయాల ప్రత్యేకత. మరి ఇలాంటి ఈ కషాయాలను ఎలా తీసుకోవాలి, ఈ టీలను ఎలా తీసుకోవాలి అంటే ఏ టీనైనా సరే, ఏ హెర్బల్ టీనైనా సరే పరిగడుపునే అంటే ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి. ఎందుకు అంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఇది ఒక బేసిక్ రూల్, ఒక మౌలిక సూత్రం. అయితే ఏదన్నా ఇరిటేట్ చేసేది ఉందనుకోండి, అప్పుడు ఎంటీ స్టమక్ మీద కాకుండా ఆహారం తర్వాత తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇరిటేషన్ ఏమీ లేకపోతే ఏ కషాయాన్ని అయినా సరే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది సూత్రం. అంటే ఉదయం కానీ లేదా రాత్రి కానీ ఎప్పుడైనా భోజనానికి కనీసం ఒక అరగంట ముందు ఈ కషాయాలను తీసుకుంటే అవి చక్కగా శరీరంలోకి విలీనం అవుతాయి, వాటి పనితీరు అనేది బాగుంటుంది. సరే, మరి ఇలాంటి ఈ హెర్బల్ టీల్ని ఎంతకాలం తీసుకోవాలి అంటే ఈ పరిధి అవధి ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. కషాయాలలో కొన్ని జస్ట్ ఒక 2-3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. అంటే థెరాప్టిక్ ఎఫెక్ట్ అనేది అంతటితో అంతం అవుతుంది. ఉదాహరణకి ఏ తలనొప్పి ఉందనుకోండి, రోజుల తరబడి ఉండదు కదా. తలనొప్పి ఉన్నప్పుడు ఆ జలుబు ఉందనుకోండి, ఆ జలుబు ఉన్న రోజులు తీసుకోవాలి. ఇలాగ 2 లేదా 3 రోజులు, మ్యాక్సిమం వారం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని ఉంటాయి, ఇలాంటి ఈ కషాయాన్ని దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏ కీళ్ళ నొప్పి ఉందనుకోండి, దీర్ఘకాలం పాటు ఈ కషాయాలను తీసుకోవాలి. ఇలాగ దీర్ఘకాలం పాటు ఒకవేళ ఈ కషాయాలని, ఈ టీల్ని వాడాల్సి వస్తే వరుసగా మండలం అంటే 40 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వీటిని ఇలాగే వాడాల్సి వస్తే అప్పుడు కనీసం ఒక 10 రోజులు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక 10 రోజుల పాటు మానేయాలి. మానేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక మండలం అంటే మళ్ళీ ఒక 40 రోజులు తీసుకోవాలి. ఇంకా ఎక్కువ కాలం పాటు ఒకవేళ వాడాల్సి వస్తే అప్పుడు కూడా ఇలాగ మధ్యలో ఒక 10 రోజులు లేదా వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. ఎందుకు ఇలాగా అంటే చూడండి, ఏదన్నా ఒక పదార్థం మనం తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత, ఉదాహరణకు మీకు ఒక పదార్థం బాగా నచ్చింది అనుకోండి, దాన్ని మొదటి రోజు తిన్నారు బాగుంటుంది, రెండో రోజు తిన్నారు బాగుంటుంది, 10 రోజులు తింటే ఆ పదార్థం నచ్చటం అనేది ఉండదు మీకు. అంటే ఏమిటి అంటే ఇది శరీరానికి అలవాటు పడిపోతుంది. శరీరం అలాగే మందులకు కూడా అలవాటు పడుతుంది. ఎందుకంటే ఆయుర్వేద మందులన్నీ కూడా సహజ పదార్థాలు అంటే ఆహారాలు లాంటివి కాబట్టి వీటికి శరీరం అలవాటు పడిపోయి ప్రతిస్పందన అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇవి సురక్షితంగా పనిచేస్తాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇది కూడా ముఖ్యం. దీన్ని ఆయుర్వేదంలో డోస్ అంటాం, అంటే మాత్ర. కషాయాన్ని 2 పూట్ల తీసుకోవాలి సాధారణంగా.
అంటే అహోరాత్రి భుక్తానం అంటారు. అంటే ఏంటంటే మనం ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి తింటూ ఉంటాం. ఇలాగే ఔషధాలను కూడా 2 పూట్ల కూడా సేవించాలి. అప్పుడు సర్కేడియన్ సైకిల్స్కి అనుగుణంగా ఇవి పనిచేస్తాయి. అంటే బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్ ఇది. కాబట్టి కషాయాల్ని 2 పూట్ల తీసుకోవాలి. ఇలా తీసుకోవాలనుకుంటే అప్పుడు రోజు కూడా 2 సార్లు తయారు చేసుకోవడం కష్టం. నిజానికి ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ అలా కష్టం అనుకుంటే అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది. ఏం చేయాలంటే ఉదయమే 2 పూట్లకు సరిపడా కషాయం తయారు చేసుకోవాలి. చేసుకొని ఉదయం దాంట్లోంచి సగం భాగం తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. ఇక మిగతా సగం ఉంటుంది కదా, దాన్ని ఒక 6-7 లేదా 8 గంటల వ్యవధితోటి అంటే సాయంత్రం కూడా తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు సాయంత్రం మళ్ళీ ఆ కషాయాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకొని అప్పుడు తాగాలి. మరి మరిగించకూడదు. అంటే బేరబుల్ హాట్గా తయారు చేసుకొని తాగాలి. ఏ కషాయాన్ని అయినా సరే రూల్ ఏంటంటే చల్లగా ఎప్పుడూ తాగకూడదు. ఇది రూల్. సరే, మరి ఇలాంటి ఈ టీల్ని ఎలా తయారు చేసుకోవాలి? హెర్బల్ టీల్ని. ఇది ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్. ఇది మామూలుగా ఎడాబడా ఏది పడితే ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు కదా. కానీ ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. కషాయ కల్పనకి ఏం చేస్తారంటే కాస్త వెడల్పైనటువంటి ఒక పాత్ర తీసుకోండి. దీంట్లో ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకోండి, 500 మిల్లీలీటర్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించడం మొదలుపెట్టండి. కొద్దిగా మరగటం మొదలుపెట్టిన తర్వాత 4 చెంచాల పొడి దాన్ని కలపండి. 4 చెంచాలు, చెంచాకు ఒక 5 గ్రాములు అనుకుంటే 4 చెంచాల పొడి అంటే దాదాపుగా ఒక 20 గ్రాములు ఈ ఔషధ పొడి దీన్ని కలపాలి. ఏదైతే మీరు ఔషధాన్ని ఎక్స్ట్రాక్ట్ లాగా తీయాలనుకుంటున్నారో ఆ పొడిని ఒక 4 చెంచాలు కలపండి. ఇది 1/2 లీటర్ నీళ్ళకి. ఇక మంట మీద, చిన్న మంట మీద ఉంచి ముందేమో బాగా పొంగేటట్టుగా మరిగించాలి. ఆ మరిగే టైంలో ఈ పొడి వేయాలి. తర్వాత సిమ్ మీద పెట్టాలి. సిమ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉంచాలి. అప్పుడు అది స్లోగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు కాస్త మూతను పక్కకి తీసి ఉంచాలి. అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ నీటి ఆవిరి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాగే ఎంతసేపు మరగాలి అంటే నీళ్లు 4వ వంతు మిగిలేదాకా మరిగించాలి. అంటే అప్పుడు చిక్కటి కషాయం సిద్ధం అవుతుంది. అప్పుడు చల్లార్చాలి. స్వాంగ శీతలం అంటే స్టవ్ ఆర్పేసేసి స్టవ్ మీద ఉంచి చల్లార్చాలి. ఇలాగ చల్లారిన తర్వాత పల్చటి గుడ్డతోటి లేదా ఒక టీ ఫిల్టర్ లాంటి దాంతో వడపోసుకోవాలి. ఇలాగ పూర్తిగా చల్లారకూడదు. అంటే ఎంతవరకు అంటే బేరబుల్ హాట్గా ఉండేంతవరకు చల్లార్చాలి. తర్వాత గుడ్డతో వడపోసుకొని అప్పుడు వాడుకోవాలి. ఇలాగా ఏ కషాయాన్నైనా సరే మీరు తయారు చేసి వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు రకరకాల సమస్యలు మనం వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు కషాయ ప్రక్రియ అంటే ఎలాంటి కషాయాలు తయారు చేసి వాడుకోవచ్చు ఇది తెలుసుకుందాం. వీటిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నది ఏమిటంటే హైపోథైరాయిడిజం. ఈ థైరాయిడ్ పనితీరు తగ్గినప్పుడు దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. ఇలా తగ్గినప్పుడు ఏం జరుగుతుంది అంటే TSH అనేది పెరుగుతుంది. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరుగుతుంది. ఎందుకంటే థైరాయిడ్ పనితీరు తగ్గింది కాబట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి TSH పెరుగుతుంది. అది మీకు గుర్తు. TSH పెరిగినప్పుడు తిరిగి ఆ శరీరపు యంత్రాంగాన్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. అప్పుడు తిరిగి ఈ థైరాయిడ్ గ్రంథి నార్మల్గా పనిచేయడం మొదలుపెడుతుంది. కాబట్టి ఈ థైరాయిడ్లో శరీరపు పనితీరు అంతా తగ్గిపోతుంది. అంటే ఏమిటి అంటే లావైపోతారు, మలబద్ధకం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, అలాగే శరీరం అంతా కూడా చల్లగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ లక్షణాలు. ఇలాంటి సందర్భాలలో తిరిగి ఆ మెటబాలిజాన్ని వేగవంతం చేయాలి. అప్పుడు థైరాయిడ్ గ్రంథి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. దీనికోసం ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది, దీన్ని వాడుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి, దినుసులు ఏమిటి అంటే 1 ధనియాలు 1 చెంచాడు, 2 త్రికటు చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, దీని కాంబినేషన్ ఇది 1/2 చెంచా, అలాగే నీళ్లు 1 గ్లాసు. ఇలా సిద్ధం చేసుకోండి. ధనియాలు 1 టీ స్పూన్, అలాగే త్రికటు చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ శొంఠి మీకు తెలుసు, మిరియాలు మీకు తెలుసు, పిప్పళ్ళు మీకు తెలియకపోవచ్చు. ఆయుర్వేద మూలికల షాపులలో దొరుకుతాయి ఇవి. దీన్ని అంటే ఈ కాంబినేషన్ శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం 1/2 టీ స్పూన్, అలాగే నీళ్లు 1 గ్లాస్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ చాలా సులభం. ఇలాగా మీరు అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా హెర్బల్ టీ. దీన్ని మీరు 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శీత కషాయం. అంటే ఏమిటి, ధనియాల్ని దంచి రాత్రి వేళ చల్లటి నీళ్ళల్లో వేసి ఒక పెద్ద పాత్రలో పైన ఒక పల్చటి వస్త్రాన్ని కప్పి ఆ చంద్రకిరణాలు పడేలాగా ఉంచాలి. అప్పుడు ధనియాల ఎక్స్ట్రాక్టు ఈ చన్నీళ్ళలోకి దిగుతుంది. శీత కషాయం అంటారు దీన్ని. ఉదయం వడపోసుకొని తాగాలి. ఇదొక పద్ధతి.
ఇక రెండో పద్ధతి ఏమిటి అంటే ధనియాలను దంచి రాత్రివేళ వేడి నీళ్ళల్లో నానబెట్టేసేసి ఉదయం వడపోసుకొని తాగాలి. ఇలాగా ఏ రకంగా తాగొచ్చు. ఇలా తాగలేకపోతే అప్పుడు ఆ నీళ్ళకి బదులుగా ఆ శీత కషాయంలో ధనియాల పొడి, త్రికట్టు చూర్ణం కలిపి తాగొచ్చు. అంటే కేవలం ధనియాల పొడినే కాకుండా అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఆ శీతల పానీయానికి, ఆ శీత కషాయానికి ధనియాల పొడిని, త్రికట్టు చూర్ణాన్ని కలిపి తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ థైరాయిడ్ సమస్యల్లో మంచి ఫలితం ఉంటుంది. ఆ మెటబాలిజం తిరిగి స్టిమ్యులేట్ అవుతుంది. ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న అతిపెద్ద సమస్య కంటి చూపు దెబ్బతింటాం, కంటి ఆరోగ్యం దెబ్బతింటాం. అంటే కొంతమందికి కంటికి సంబంధించిన ఎలర్జీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలాగే చూపు తగ్గిపోతూ ఉంది, ఇంకా అనేక రకాల సమస్యలు. ఇలాంటి సందర్భాలలో ఈ కంటి ఆరోగ్యాన్ని తిరిగి పెంచేటటువంటి ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది. దీని తయారీ తెలుసుకుందాం. ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి హెర్బల్ టీకి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే 1 త్రిఫలా చూర్ణం 2 టీ స్పూన్లు. త్రిఫలా నేత్రామయే అంటుంది ఆయుర్వేద శాస్త్రం. అంటే నేత్ర వ్యాధులలో త్రిఫలాలు అనేవి ది బెస్ట్ అని. త్రిఫలాలు అంటే మీకు తెలుసు కదా, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం. త్రిఫలా చూర్ణం అన్న పేరుతో ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. త్రిఫలా చూర్ణం 2 టీ స్పూన్లు. అలాగే నీళ్లు తగినన్ని సిద్ధం చేసుకోండి. ఇంతే. తయారీ చాలా తేలిక. ఈ నీళ్ళకి త్రిఫలా చూర్ణాన్ని కలపండి. కలిపేసేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నామే కషాయ ప్రక్రియ ఎలా చేయొచ్చు అంటే ఒక 500 మిల్లీలీటర్ నీళ్లు తీసుకొని 20 గ్రాముల త్రిఫలా చూర్ణం వేసి బాగా మరిగించి 4వ వంతు మిగిలేంత వరకు మరిగించాలి, చల్లార్చాలి. ఈ కషాయాన్ని వడగొట్టుకొని ఉంచుకోవాలి. అడుగున మీకు ఒక మైల లాంటిది ఒక పదార్థం పేరుకుపోతుంది. అది కాకుండా పైన తేరిన నీళ్ళను మాత్రమే తీసుకొని ఆ నీళ్ళతోటి కళ్ళను కడుక్కోవాలి. ఇలాగా రోజుకి ఒకసారి కళ్ళను కడుక్కుంటూ ఉంటే ఐ ఎలర్జీస్ బాగా కంట్రోల్ అవుతాయి. ఇక త్రిఫలా చూర్ణాన్ని పొట్టలోకి అంటే నోటి లోపలికి కూడా తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ నేత్ర దృష్టి పెరుగుతుంది, కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రాత్రి భోజనం తర్వాత ఈ కషాయం తీసుకున్నారనుకోండి 4 రోజుల పాటు ఇంకా మలబద్ధకం లేకుండా మల నిర్వహణ సజావుగా కూడా జరుగుతుంది. మలబద్ధకం ఎప్పుడైతే తగ్గుతుందో అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంది కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు. ఇలాంటి మూత్రపిండాల వ్యాధులు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే రక్తపోటు ఎక్కువ పెరిగినా లేకపోతే ఇతరత్ర ఏది పడితే ఆ మందులు వాడినా అప్పుడు కిడ్నీలు దెబ్బతింటున్నాయి, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడేవాళ్ళలో. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మామూలుగా క్రియాటిన్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, అలాగే బ్లడ్ యూరియా పెరుగుతూ ఉంటుంది, కిడ్నీ పనితీరేమో తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఫైనల్గా డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, ఇలాగ అనేక గొడవలు. ఇలా కాకుండా దీన్ని ప్రారంభంలోనే దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి ఒక సురక్షితమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే కొత్తిమీరతో ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది. దీన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే కొత్తిమీర 1 గుప్పెడు, అలాగే నీళ్లు 1 గ్లాస్, ఇంతే. ఈ రెండింటిని ఇలా సిద్ధం చేసుకొని దీంతో కషాయం తయారు చేసుకోవాలి. అంటే నీళ్ళల్లో కొత్తిమీర వేసి బాయిల్ చేయాలి. 4వ వంతు వచ్చే వరకు ఇలాగ మరిగించేసి చల్లార్చి ఆ కషాయాన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా విడగొట్టి తీసుకోవాలి. ఇలా వరుసగా ఒక 40 రోజులు వాడి ఆ తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుతూ ఉండాలి. ఇలా చేస్తే అనేక రకాల కిడ్నీ సమస్యలలో మంచి ఫలితం ఉంటుంది. ఇక కొంతమందికి ఇండైజెషన్ వల్ల ఛాతీలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్ అంటారు. దీన్ని హార్ట్ బర్న్ అనే పేరుతో కూడా చెప్తారు. ఇలాంటి నొప్పికి కానీ అంటే గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ GERD కానీ లేకపోతే అల్సర్ వల్ల నొప్పి వస్తున్నా కానీ ఇలాగ అన్నం తిన్న తర్వాత 3 గంటల తర్వాత కొంతమందికి నొప్పి వస్తూ ఉంటుంది. పరిణామస్వరం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఆహారం జీర్ణమయ్యే టైంలో నొప్పి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఏదన్నా అల్సరు ఇలాంటి కారణాల కింద ఉంటూ ఉంటాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది. దీన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది శొంఠి 1 చెంచా. శొంఠి శోధిస్తుందని సామెత కదా, అల్లాన్ని ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. శొంఠి 1 చెంచా, అలాగే నల్ల నువ్వులు 1 చెంచా, అలాగే బెల్లం 1 చెంచా, ఇంకా పాలు కొద్దిగా, అలాగే నీళ్లు సరిపడినంత ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగించి ఒక చక్కటి హెర్బల్ టీ తయారు చేసుకోవాలి మీరు. ఈ మూడింటిని మెత్తగా నూరి అంటే పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్కి నీళ్ళు కలిపేసేసి ఫైనల్గా పాలు కలుపుకోండి. ఈ కాంబినేషన్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే అల్సర్ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎసిడిటీ సంబంధమైనవి
శొంఠి 1 చెంచా, నల్ల నువ్వులు 1 చెంచా, బెల్లం 1 చెంచా. ఇలాగ ఈ మూడింటిని కూడా సిద్ధం చేసుకొని నీళ్ళకి కలిపి, అంటే ముందు మెత్తగా నూరాలి, కాస్త నీళ్లు చిలకరిస్తూ పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్కి నీళ్లు కలిపేసేసి ఫైనల్గా పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో హెర్బల్ టీ తయారు చేసుకోండి. ఒక 7 రోజుల పాటు 2 పూట్ల తీసుకోండి. ఇలా చేస్తే చాలా వరకు ఈ అల్సర్ నొప్పులు తగ్గుతాయి. మీకు మొదలుపెట్టిన ఒక 2-3 రోజుల్లోనే మంచి రిలీఫ్ అనిపిస్తుంది. అయితే కనీసం ఒక 7 రోజులు, అంటే వారం పాటు దీన్ని కంటిన్యూస్గా చేసిన తర్వాత అప్పుడు దాని ఎఫెక్ట్ మీకు నిలబడుతుంది. ఇక కొంతమందికి నోటిపూత బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాగా ఈ నోటిపూత ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుందంటే మాట్లాడాలంటే ఇబ్బంది, తినాలంటే ఇబ్బంది. ఇలాంటి సందర్భాలలో ఒక చక్కని హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. ఈ నోటిపూతను తగ్గించుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం ఒక 2 చెంచాలు, అలాగే మల్లె ఆకులు 1 గుప్పెడు, అలాగే ఎండు ద్రాక్ష 1 గుప్పెడు, ఇంకా నీళ్లు 1 గ్లాస్. ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగించి ఒక డికాక్షన్ తయారు చేసుకొని పుక్కట పెడితే ఎంత తీవ్రమైన నోటి పూతైనా సరే తగ్గుతుంది. తయారీ చాలా తేలిక. నీళ్ళల్లో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, అలాగే ఎండు ద్రాక్ష వేసి బాగా మరిగించండి. హెర్బల్ టీ తయారవుతుంది. వెంటనే తాగొద్దు. ముందు కొంత హెర్బల్ టీతో నోటిని పుక్కిలించండి. తర్వాత ఈ కషాయాన్ని తాగండి లోపలికి. దీంతో లివర్ స్టిమ్యులేట్ అయ్యి, ఆ లివర్ యాక్టివేట్ అయ్యి స్థానికంగా ఇది పనిచేస్తుంది. అలాగే లివర్ యాక్టివేట్ అవడం వల్ల కూడా ఈ నోటిపూత తగ్గుతుంది. ముఖ్యంగా ఆఫ్టర్ అల్సర్స్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇక పచ్చకామెర్లు మరొక సమస్య. ఇలాగా ఈ పచ్చకామెర్లను అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి కామెర్లను తగ్గించుకోవడానికి కూడా ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది. మీకు కావాల్సింది త్రిఫల చూర్ణం 2 చెంచాలు, అలాగే వేప బెరడు కొద్దిగా సిద్ధం చేసుకోండి, అలాగే తిప్పతీగ కొద్దిగా తెచ్చుకోండి, నీళ్లు కూడా సరిపడినంత సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగించి హెర్బల్ టీ తయారు చేసుకొని రోజువారీగా తీసుకుంటూ ఉంటే పచ్చకామెర్లు తగ్గుతాయి. ఎలా తయారు చేసుకోవాలి అంటే నీళ్ళల్లో త్రిఫల చూర్ణాన్ని, తిప్పతీగని, వేప బెరడ్ని వేయండి. వేసి రాత్రంతా నానబెట్టండి. ఇక్కడ తిప్పతీగ మీకు ఫ్రెష్ దొరకకపోతే ఎండిన దాన్ని కూడా తెచ్చుకోవచ్చు. వేప బెరడు కూడా అంతే. వీటిని నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. త్రిఫల చూర్ణాన్ని, తిప్పతీగని, వేప బెరడ్ని. తర్వాత ఉదయం దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. వడపోసుకొని కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి. ఇలా 40 రోజులు తీసుకుంటే, అంటే కామెర్లు తగ్గిన తర్వాత కూడా తీసుకోవాలి. దీంతో ఈ కామెర్లు మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటాయి. ఇక మహిళల్లో ఋతుక్రమం అనేది సక్రమంగా లేకపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్న సమస్య. దీనికి అనేక రకాల హార్మోన్లు వీటిని వాడుతూ ఉంటారు. మళ్ళీ వాడితే ఇబ్బంది. అలా కాకుండా ఈ ఋతుక్రమం క్రమంగా ఉండటం కోసం, క్రమంగా రావటం కోసం ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది. దీన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది నల్ల నువ్వుల పొడి ఒక 2 చెంచాలు, అలాగే నీళ్లు ఒక 300 మిల్లీలీటర్లు, ఇంకా బెల్లం, నల్ల బెల్లం రుచికి సరిపడా సిద్ధం చేసుకోవాలి. వీటిని ఉపయోగిస్తూ హెర్బల్ టీ తయారు చేసుకోండి. నీళ్ళల్లో నువ్వుల పొడి వేయండి, నల్ల నువ్వుల పొడి. 30 వంతు వరకు వచ్చే వరకు మరిగించండి ఆ నీళ్ళన్నీ. ఇప్పుడు ఆ నీళ్ళకి కాస్త ఫైనల్గా బెల్లం కలిపి వడగట్టుకొని బైస్ట్ మొదలయ్యే వరకు కూడా 2 పూట్ల తీసుకోండి. అంటే మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంటుంది కదా, ఒకవేళ అది లేట్ అవుతుంది అనుకున్నా, లేకపోతే దాంట్లో విపరీతమైన నొప్పి వస్తుంది అనుకున్నా, ఒక వారం నుంచే ముందు నుంచి మొదలు పెట్టండి. ఈ కషాయాన్ని తాగుతూ ఉండండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. బైస్ట్ వచ్చిన రోజుకి 3 వారాల తర్వాత మళ్ళీ ఇలాగే చేయండి. అంటే దాదాపుగా ఒక వారం నుంచి దీన్ని మొదలుపెట్టి తాగుతూ ఉండాలి. ఇలా 3-4 మాసాలు చేస్తే రెగ్యులర్గా ఋతుక్రమం అనేది రెగ్యులర్ అవుతుంది. ఇక ఈ చలికాలపు రోజుల్లో మరొక పెద్ద సమస్య జలుబు, అలాగే దగ్గు. ఈ శ్వాస సంబంధమైన సమస్యలను అశ్రద్ధ చేస్తే అవి దీర్ఘకాలపు సమస్యల కింద మారుతాయి. చాలామంది దీనికి ఇన్హేలర్లు ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే వాటితోటి అనేక ఇబ్బందులు, పైగా అవి సమస్యని తగ్గించవు. ఇలాంటి సందర్భాలలో ఒక చక్కటి హెర్బల్ టీ ఉంది ఈ దగ్గు జలుబును తగ్గించుకోవటానికి. దీని తయారీని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది శొంఠి పొడి ఒక 1/2 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, పిప్పళ్ళ పొడి 1 చెంచా, అలాగే మరి కషాయం తయారు చేసుకోవాలి కదా, నీళ్లు తగినంత సిద్ధం చేసుకోండి. దీని తయారీ చూద్దాం. నీళ్ళకి పిప్పళ్ళని, శొంఠిని, మిరియాలని వేయండి, మరిగించండి, చల్లార్చండి. ఈ కషాయాన్ని 2 పూట్ల తాగండి. దీంతో జలుబులు, దగ్గు, ముక్కు దిబ్బడ ఇలాంటివి తగ్గుతాయి.
ఇక మరొక పెద్ద సమస్య ఈ మధ్య నా దగ్గరికి చాలా ఎక్కువ మంది వస్తున్న సమస్య ఏమిటంటే అల్సరేటివ్ కోలైటిస్, అలాగే క్రాన్స్ డిసీజ్. దీన్ని కలిపి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, ఐబిడి. చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య కింద ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినటువంటి మన తెలుగు వాళ్ళలో ఈ సమస్యని ఎక్కువ చూస్తున్నాను. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డటువంటి మన తెలుగు వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడ తగ్గక ఇండియా వచ్చి మందులు తీసుకున్న వాళ్ళని చాలామందిని నేను చూస్తున్నాను. ఇలాంటి ఈ ఐబిడి సమస్యలలో ఒక అద్భుతమైనటువంటి హెర్బల్ టీ ఉంది, దీన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది ఎస్టి మధు, అంటే అతి మధురం తగినంత సిద్ధం చేసుకోండి. పాలు ఒక 50 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోండి. నీళ్లు 400 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ హెర్బల్ టీ తయారు చేసుకోవాలి. ఈ అతి మధురం మామూలుగా ఏ కషాయ ప్రక్రియకైనా మనం చెప్పుకున్నాం కదా, 20 గ్రాములు తీసుకోవాలని. అంటే చూర్ణ ద్రవ్యాన్ని 20 గ్రాములు 500 మిల్లీలీటర్ నీళ్ళకి కలపాలని. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 20 గ్రాములు కాదు, 5 నుంచి 10 గ్రాములు అతి మధురం వాడితే సరిపోతుంది. 5 నుంచి 10 గ్రాములు అతి మధురం పొడి, పాలు 50 మిల్లీలీటర్లు, నీళ్లు 400 మిల్లీలీటర్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. నీళ్ళకి పాలని అతి మధురం పొడిని కలపండి, మరిగించండి. వడబోసుకొని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం ఇదే కషాయాన్ని తాగండి. ఇలాగ రెగ్యులర్గా చేస్తుంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజులు, ఆ మాటకు వస్తే శరీరంలో ఏ రకమైనటువంటి పుండ్లు తయారైనా వ్రణాలు తయారైనా కానీ అంతర్గతంగా ఇది చక్కగా పనిచేస్తుంది. ఇవి అనేక రకాలైనటువంటి అనేక విధాలుగా తయారు చేసుకోగలిగేటువంటి ఈ కషాయాలు. నిజానికి ఆయుర్వేదంలో ఈ కషాయాలు కొల్లలుగా చెప్పారు. కొన్ని వందల వేల కొద్ది కషాయాలు ఉన్నాయి. వీటిలలో తేలిగ్గా తయారు చేసుకోగలిగేటువంటి కషాయాలని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.